వెల్కమ్ టు సిటిఎస్. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరికీ ఈరోజు మనం పోటీ పరీక్షల్లో పాలిటీ విభాగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్లిష్ట ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా ఈరోజు మనం పాలిటీ నేర్చుకుందాం. మీకు పాలిటీ చెప్పడానికి నేను ఇప్పుడు వచ్చాను. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను మీకు పాలిటీ చెప్పడానికి వచ్చాను. కాబట్టి ముఖ్యంగా అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే భారతదేశ రాజ్యాంగం పాలిటీ, ఈ యొక్క పాలిటీ విభాగం నుంచి ముఖ్యంగా అభ్యర్థులు అనేవాళ్ళు అంటే మొదటి సబ్జెక్ట్ అయినటువంటి భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే విషయాన్ని ఈ యొక్క క్లాస్ ద్వారా వినేటప్పుడు అభ్యర్థులు అనేవాళ్ళు బోర్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎందువల్లంటే దాంట్లో కేవలం అప్పుడు ఉన్నటువంటి చార్టర్ చట్టాలు మరియు కౌన్సిల్ చట్టాలు, అంతేకాకుండా భారత ప్రభుత్వ చట్టాలు, వీటి ద్వారా రాజ్యాంగ మూలాలు అనేవి ఎలా ఏర్పడినవో తెలుసుకోవడం ద్వారా చాలా బోర్ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే అదే విభాగంలో ఈసారి మనం ఏం చేద్దామంటే చారిత్రక నేపథ్యంతో, అంటే ఈ చారిత్రక నేపథ్యాన్ని వదిలేసి చాలామంది ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మొదట్లోనే బోర్గా ఫీల్ అయ్యే పిల్లలు, అరే ఇంత బోర్గా ఉంది సబ్జెక్టు కాబట్టి ఇది బాగోలేదు అనేటటువంటి ఒక నెగిటివ్ థింక్ని వాళ్ళు వ్యక్తపరిచే అభిప్రాయం ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం అధిగమించే విధంగా కాస్తంత అడ్వాన్స్డ్గా అర్థమయ్యే విధంగా ఇప్పుడు చెప్పుకుందాం. అంతేకాకుండా ఈ యొక్క భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే దాని యొక్క కాన్సెప్ట్ నుంచి మనకి ముఖ్యంగా 3 మార్కులు దీని నుంచి మనకి ఖచ్చితంగా 3 మార్కులు వచ్చేటటువంటి 3 మార్కులు సాధించేటటువంటి ఛాన్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఎక్కువగా గమనించినట్లయితే 5 నుంచి 6 వరకు మార్కులు వచ్చేట వరకు మార్కులు రావడానికి కూడా ఛాన్స్ ఉన్నదనమాట. ఈ యొక్క చారిత్రక నేపథ్యము అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ఈజీ మెథడ్లో, అంటే ప్రస్తుత పరిస్థితుల్ని దానికి అనుగుణం చేసి, అంటే ప్రస్తుత పరిస్థితులను కూడా దానికి లింకప్ చేసి అనుసంధానం చేసి చెప్పుకుని దాన్ని చాలా సులువుగా అర్థమయ్యే విధానంలో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. అదే విధంలో భాగంగా భారతదేశంలో భారత రాజ్యాంగం అనేది ఏర్పడడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన భారతదేశం అనేది శతాబ్దాలుగా, అనేకమైనటువంటి శతాబ్దాలుగా, అంటే కొన్ని శతాబ్దాలుగా భారతదేశం రాచరికం వైపు, అంటే ఇప్పుడు చెప్పాలంటే మొఘల్స్ పరిపాలించారు. తర్వాత దానికి ముందు పూర్వం నుంచి రాజరికమైనటువంటి అంటే మౌర్యులు కానీ లేదంటే చాళుక్యులు కానీ ఇలా ఎంతోమంది తర్వాత పరిపాలించడం వల్ల రాజుల యొక్క పరిపాలన చూశారు. దాని తర్వాత మొఘలులు వారి యొక్క పరిపాలన చూసి ప్రజలను ఆ జిజియా పన్ను కానీ లేదంటే కొన్ని పన్నుల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు, అంటే అసంతృప్తికి గురైనటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత కాలానుక్రమంగా ఈ యొక్క రాచరికం పోయిన తర్వాత, రాచరికం పోయిన తర్వాత వలస పాలన అనేది స్టార్ట్ అయింది. ఈ వలస పాలన అనేది స్టార్ట్ అయ్యి ఇంగ్లాండ్ నుంచి, అంటే పారిశ్రామిక విప్లవం అనేది రావడం ద్వారా, అంటే పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండ్లో రావడం ద్వారా అక్కడ పరిశ్రమల్లో ఈ యొక్క మ్యాన్ పవర్, అంటే మనుషుల ద్వారా పరిశ్రమ పనిచేయడం మానేసి వస్తువుల తయారీ అనేది మనుషుల ద్వారా కాకుండా యంత్రాల ద్వారా మొదలుపెట్టేటప్పటికీ అక్కడ ముడి సరుకు ఆ యంత్రాలకు సరిపడా, అంటే ఒక రోజుకు ఒక వ్యక్తి ఒక 3 చొక్కాలు కుట్టగలిగితే యంత్రం అనేది రోజుకి 50 చొక్కాలు కుట్టే విధంగా ఉంది. సో కాబట్టి దానికి ఆ యంత్రానికి సరిపడా కావలసినటువంటి ముడి సరుకులు అనేవి వాళ్ళ దేశాల్లో కొరవడటంతో ఆ యొక్క బ్రిటన్, అంటే పాశ్చాత్య దేశాలైనటువంటి బ్రిటన్ దేశాలు ఇవన్నీ కలిసి యూరోపియన్ కంట్రీస్ ఏం చేసినాయంటే వలస ప్రాంతాల వైపు వెళ్ళడం స్టార్ట్ చేసినాయి. అదేవిధంగా మన భారతదేశానికి 1600లో వచ్చింది ఏంటంటే 1600లో వచ్చింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. ఈస్ట్
ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన భారతదేశానికి రావడం జరిగింది. వర్తక అంటే ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకు ద్వారా వర్తక వ్యాపారం, అక్కడ ఉన్నటువంటి అంటే ముడి సరుకు తీసుకెళ్ళి అక్కడ వస్తువులు తయారు చేసి మళ్ళీ ఇక్కడ వ్యాపారం చేయడానికి ఈ విధంగా వాళ్ళు రావడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు చేసినటువంటి చట్టాలు అంటే వీళ్ళు మనల్ని 1600 అంటే 1773 నుంచి 1600 నుంచి 1947 వరకు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు పరిపాలనలో చేసినటువంటి అనేకమైన చట్టాల యొక్క మూలాలే ఈరోజు భారత రాజ్యాంగం తయారవడానికి కారణం అని చెప్పుకోవడానికి ముఖ్యంగా ఈ యొక్క మూలాలు ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగానికి చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనం పాలిటీ విభాగంలో అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ వైజ్ ముందుకెళ్ళినట్టయితే ఈ యొక్క చట్టాలను అనుసరించి మనం అక్కడ లింకప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయాలను ముఖ్యంగా మనం గమనించాలి. సో అలా ఉన్నటువంటి దీని తరువాత మన భారతీయ ప్రజలు అనే వాళ్ళు ఏం చేశారంటే అంటే దీన్ని చెప్దాం. దీనికంటే ముందు ఏంటంటే ఈ యొక్క భారతీయ ప్రజలు రాచరికం మరియు వలస పాలన నుంచి విముక్తి పొంది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్రిటిష్ వారి మీద స్వాతంత్ర పోరాటం అంటే స్వతంత్రాన్ని అంటే దేశంలో ఉన్నటువంటి అసమానతలను ప్లస్ మన భారతదేశాన్ని మనకి ఇమ్మని స్వతంత్రాన్ని ఇమ్మని మనం పరిపాలించుకునేటటువంటి ప్రజలు పరిపాలించుకునేటటువంటి వ్యవస్థను కావాలని వారి మీద స్వాతంత్ర పోరాటం అనేది చేయడం జరిగింది. ఆ స్వాతంత్ర పోరాటం తర్వాత మన యొక్క భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని మనం ఇప్పుడు కాస్తంత అంటే ప్రస్తుత పరిస్థితులను అనుసంధానం చేస్తూ ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బ్రిటిష్ కంపెనీ అనేది ఎప్పుడు వచ్చిందని మనకి 1600లో అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిది సూరత్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జహంగీర్ ద్వారా సూరత్లో వీళ్ళ యొక్క కంపెనీ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళు 1757 ఫ్లాసీ యుద్ధం తర్వాత ఏంటంటే పరిపాలనలో దివానీ అధికారాలు అనేవి బెంగాల్లో దివానీ అధికారాలను పొందడం జరిగింది. 1757 ఫ్లాసీ యుద్ధం తర్వాత ఏం చేశారండి దివానీ అధికారాలను పొందడం జరిగింది. అంటే ఏంటి వాళ్ళ యొక్క అంటే శిస్తు వసూలు చేసే ప్లస్ న్యాయ సంబంధ విషయాల్లో అంటే శిస్తును వసూలు చేసుకోవడం సొంతంగా ప్లస్ న్యాయ సంబంధమైన విషయాల్లో వీళ్ళకి తీర్పులు ఇవ్వడం ఇటువంటి రెండు వీళ్ళ అధికారాలను పొందడంతో ఏం చేశారంటే అక్కడి నుంచి పరిపాలన వైపు కూడా భారతీయుల్ని పరిపాలించడం అనేది స్టార్ట్ చేశారు. ఆ విధంగా పరిపాలించడం మొదలుపెట్టినప్పటి నుంచి మనకి ఏం జరిగిందంటే ఈ యొక్క ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం చట్టాలను చూసుకుంటూ వచ్చినట్లయితే ఏ చట్టం నుంచి మన ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి సంస్థ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కానీ లేకపోతే రాజ్యాంగేతర చట్టబద్ధమైన సంస్థ కానీ ఏ విధంగా ఏర్పడి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే విషయంలో భాగంగా ఇప్పుడు మనం 1773 మొట్టమొదటి రెగ్యులేటింగ్ చట్టం దీని మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. చూడండి 1773లో వీరు చేసినట్టు భారత రాజ్యాంగానికి మూలమైనటువంటి మొదటి భాగం ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం వారన్ హేస్టింగ్స్ అనే మొట్టమొదటి గవర్నర్ జనరల్ అనమాట. అంటే ఈ 1773 వరకు ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా తయారు చేయడమే కాకుండా దీని నుంచి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమొచ్చిందంటే ఒక చట్టాన్ని తీసుకున్నట్టు 1774లో మనకి కలకత్తాలోని విలియం కోటలో సుప్రీంకోర్టు ఏర్పాటు అంటే 3+1 సభ్యులతోటి సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేశారు. సో దీని ద్వారా మనం తెలుసుకోవడం ఏంటంటే సుప్రీంకోర్టుకు మూలం ఇక్కడ 1774 వారన్ హేస్టింగ్ తయారు చేసినటువంటి ఈ యొక్క 1774 రెగ్యులేటింగ్ చట్టం అనేది చాలా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటంటే ఈ యొక్క 1774లో ఉన్నటువంటి ఈ సుప్రీంకోర్టుని తర్వాత 1935 ఒక్కొక్క విషయాన్ని మన ప్రస్తుత రాజకీయాలతోటి ముడిపడి మరీ చెప్దాం. 1935లో ఏం చేశారంటే
ఢిల్లీలోని ఇక్కడ ఉన్నటువంటి కోర్టుని ఢిల్లీలో ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేసి తరువాత దీన్ని 1950లో ఏం చేశారండి, సుప్రీంకోర్టుగా చేశారు. దీన్ని ఢిల్లీలో సుప్రీంకోర్టుగా ఏర్పాటు చేశారు. చూసారా, ఢిల్లీలో ఫెడరల్ కోర్టుగా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా దీన్ని ఈ యొక్క సుప్రీంకోర్టును విలీనం చేసి అక్కడ కలకత్తాలను తీసుకొచ్చి ఢిల్లీలో ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేసి దాని తర్వాత 1950లో దీన్ని సుప్రీంకోర్టుగా ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ యొక్క 1774 అనేటటువంటి ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టం అనేది దాని ద్వారా వచ్చింది ఏంటంటే ప్రస్తుతం మన సుప్రీంకోర్టు అనమాట. సో ఈ విధంగా మనం అంటే ఒకదానికి అంటే ప్రస్తుతం ఉన్న అంశాలతోటి పాతదానికి లింకప్ అయ్యి ఈ యొక్క సబ్జెక్ట్ని కూలంకషంగా నేర్చుకోవడం ద్వారా ఈ యొక్క సబ్జెక్ట్ అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనేటటువంటి కాన్సెప్ట్ బోర్ కాకుండా మనం ఖచ్చితంగా ఈ 3 మార్కులు అనేది పొందడానికి మనం చాలా ప్రయత్నిద్దాం. అదే భాగంలో చూడండి, 1773 రెగ్యులేటర్ చట్టం ద్వారా ఏమేర్పడిందండి, 1774 సుప్రీంకోర్టు ఏర్పడడం ద్వారా అది 1935లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఢిల్లీలో ఫెడరల్ కోర్టుగా ఏర్పడిన తర్వాత 1950లో సుప్రీంకోర్టుగా ఏర్పడింది. సో దీని తరువాత మనం చూసుకున్నట్లయితే 1781 సెటిల్మెంట్ చట్టం అంటారు దీన్ని. సెటిల్మెంట్ చట్టం. ఈ సెటిల్మెంట్ చట్టం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ పాలనని కాస్తంత మెరుగుపరిచే విధంగా సెటిల్మెంట్ అనమాట. కంపెనీ పాలనకి బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు కంపెనీ పాలనకు జరిగినటువంటి సెటిల్మెంట్ చట్టంగా ఇది చెప్పడం జరుగుతుంది. అయితే దీని తర్వాత 1784లో పిట్స్ ఇండియా చట్టము ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు పిట్స్ ఇండియా చట్టం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి అంటే ఇది ఒక్కొక్క చార్టర్ చట్టానికి 20 సంవత్సరాల కాల వ్యవధి అనేది ఉంటుంది. అంటే మొదటి చట్టానికి పిట్స్ ఇండియా చట్టం ఏంటంటే 1773 చట్టానికి సవరణ చేసినటువంటి చట్టము. చూడండి, 1773 అనే చట్టానికి సవరణ చేసిన చట్టం ఏంటంటే పిట్స్ ఇండియా చట్టము. చూడండి, కాబట్టి సెటిల్మెంట్ చట్టము, పిట్స్ ఇండియా చట్టము చార్టర్ చట్టాల్లో రావన్నమాట. అంటే 1773 నుంచి 1793 ఇది 20 సంవత్సరాల వ్యవధి. అంటే 20 సంవత్సరాల వ్యవధిలో ఏర్పడినటువంటిది. కాబట్టి ఈ చార్టర్ చట్టము, ఈ సెటిల్మెంట్ చట్టము మరియు 1773కి సవరణ చేసినటువంటి చట్టము, ఈ రెండు డిఫరెంట్ అనమాట. అయితే కానీ చార్టర్ చట్టం అంటే ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దానికి ముందు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి ఏవైనా లోపాలుంటే సవరించి మళ్ళీ కొత్త విధానాలు తీసుకురావడానికి ఏర్పాటు చేసినది. ఆ విధంగా 1773 నుంచి 1793 వరకు 20 సంవత్సరాల వ్యవధిలో ఏర్పడినటువంటి చట్టము. దీని తరువాత 1793 తర్వాత 1813 చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత 1893 తర్వాత 1833 చట్టము, 1833 చట్టం అనేది ఏర్పడడం జరిగింది. ఈ యొక్క 1833 చట్టం ద్వారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే చూడండి, ఈ 1773 చట్టం ద్వారా 93 ఏర్పడింది 20 సంవత్సరాల వ్యవధిలో. కానీ సెటిల్మెంట్ చట్టము 73 సవరణ చట్టము ఈ రెండు బ్రిటిష్ ప్రభుత్వానికి కంపెనీకి మరి మధ్యన జరిగినటువంటి చట్టాలు. కానీ చార్టర్ చట్టం వచ్చేటప్పటికి 1773 టు 1793 20 సంవత్సరాలు. అలా ఒక్కొక్కటి 20 సంవత్సరాల వ్యవధిలో వచ్చినటువంటి చార్టర్ చట్టాలు. సరే, దీని తర్వాత 1833 చట్టం ద్వారా వచ్చినటువంటి ప్రస్తుత మనకి ఏంటంటే 1833 చట్టం ద్వారా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్
ఇండియాగా మార్చడం జరిగింది. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్లో భారతీయులకు స్థానం కల్పిందామనే ఆలోచన మొట్టమొదటిగా పుట్టింది 1833 చట్టం ద్వారానే. ఈ యొక్క 1833 చట్టం ద్వారా ఏమైందండి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కొత్తగా ఏర్పడింది. దీనికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. విలియం బెంటిక్ అనేది జరిగింది. ఏంటంటే 1833 చట్టం ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరు కొత్తగా మార్చడం, అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్నటువంటి దాన్ని మొట్టమొదటిసారి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని మన దేశ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది మొట్టమొదటి వారు విలియం బెంటిక్ అనే ఆయన. అంతేకాకుండా ఈ యొక్క 1833 చార్టర్ చట్టం ద్వారా మనకి ఏం జరిగిందంటే శాసనాలు తయారు చేయడానికి మనకి శాసన వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఈ శాసనాలు తయారు చేయడానికి ఏం చేశాడంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా భారతదేశానికి చట్టాలు అనేవి తయారు చేయడం మొదలుపెట్టారు. చట్టాలు అనేవి చేయడం ద్వారా ఈ చట్టం ద్వారా కూడా ఏం జరిగిందంటే ప్రజా వ్యతిరేకత అనేది జరగడం జరిగింది. అంటే వీళ్ళు చేసిన చట్టాలు ఏంటి, సతీ సహగమన చట్టం విలియం బెంటిక్, అలాగే నరబలుల చట్టము. ఈ రెండు చట్టాలు ఇటువంటి సమాజంలో చేయడం ద్వారా అప్పుడు భారతీయ సమాజంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి ఆచారాలకు విఘాతం కలిగింది. అంటే సతీ సహగమనం మేము చేస్తాం, మీరు చేయడానికి ఎవరంటే ప్రజల నుంచి వ్యతిరేకత అనేది మొదలైంది. అప్పుడు ఇవి ఆచారాలుగా ఉన్నాయి, ఈ ఆచారాలను కనుక మీరు వ్యతిరేకించి వీటి మీద నిషేధించడానికి కనుక చట్టాలు కనుక చేసినట్లయితే ఈ చట్టాలకి వ్యతిరేకత అనేది ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏం చేశారంటే ఈ చట్టాలను సరిదిద్దడానికి అంటే సమాజంలో ఉన్నటువంటి నైతిక మరియు ప్రజాభావాలను తెలుసుకుని కూడా ఒక చట్టాన్ని తయారు చేయాలనే విషయంలో భాగంగా ఈ చట్టాలు తయారు చేసేటటువంటి శాసన వ్యవస్థలో ఒక లా మెంబర్స్ని, అంటే ఒక లా అంటే ఎవరు, న్యాయం చూసేటటువంటి ఒక లా మెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లా మెంబర్ ఎవరంటే మొట్టమొదటిసారిగా మనకు లార్డ్ మెకాలే అనేటటువంటి ఒక లా మెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ మెకాలే అనే లా మెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చేశారండి, ఈ యొక్క ప్రజల కోసం చేసేటటువంటి చట్టాల్లో వ్యతిరేకత, వాళ్ళకి సనాతన ధర్మాల్లో ఉన్నటువంటి ఆచారాలకి విఘాతం కలుగుతుందని ప్రజల నుంచి వ్యతిరేకం రాబట్టి ఏం చేశారు, లార్డ్ మెకాలే అనేటటువంటి మొట్టమొదటి లా మెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక శాసనం తయారు చేయాలంటే ప్రజల నుంచి కూడా సహకారం ఉండాలనే ఉద్దేశంతో లా మెంబర్ని తీసుకోవడం జరిగింది. ఈ లా మెంబర్ వ్యవస్థే మనకి ప్రస్తుతం ఏంటండి, లా మెంబర్ నుంచే మన ప్రస్తుతం యొక్క భాగాన్ని చూసుకున్నట్లయితే అటార్నీ జనరల్ చూడండి. అప్పుడు 1833లో చార్టర్ చట్టం ద్వారా తీసుకున్నటువంటి లార్డ్ మెకాలే అనేటువంటి లా మెంబర్ పదవే ఇప్పుడు అటార్నీ జనరల్ అయింది. అంటే శాసనం తయారు చేయడంలో చూడండి మన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉంది. ఏంటి, శాసనాలు తయారు చేయడంలో అటార్నీ జనరల్ యొక్క అవకాశం కూడా, అంటే అటార్నీ జనరల్ యొక్క ప్రోద్బలం కూడా ఉన్నది. అదేవిధంగా ఈ లార్డ్ మెకాలే అనేటువంటి లా మెంబర్ ద్వారా ప్రస్తుత అటార్నీ జనరల్ ఎక్కడి నుంచి వచ్చారంటే 1833 ఈ చార్టర్ చట్టం ద్వారా ఏం చేశారు, అప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసి శాసనాలు తయారు చేయడం ద్వారా శాసనాలు అనేవి ప్రజలకు విఘాతం కలిగించేటటువంటి, అంటే ప్రజల యొక్క సనాతన ఆచార ధర్మాలకి అవి వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజా వ్యతిరేకత రాబట్టి అక్కడ లార్డ్ మెకాలే అనే ఆయన్ని లా మెంబర్గా నియమించడం జరిగింది. ఈ యొక్క లా మెంబర్గా ఉన్నటువంటి ఆయన యొక్క అనుసంధానమే ఇప్పుడు అటార్నీ జనరల్. ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు, కేకే వేణుగోపాల్. ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరండి, కేకే వేణుగోపాల్ అనేది ప్రస్తుత అటార్నీ జనరల్.
సో దీని తరువాత మనకి 1853 దీని తరువాత మనకి తీసుకున్నట్లయితే 1853లో గుర్తుంచుకోండి, ఇది 1853లో ఏం జరిగింది? 1853లో మనకి శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ మరియు కార్యనిర్వహణ శాఖని వేరు చేయడం జరిగింది. అంటే ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏం చేశారు? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 సభ్యులని తీసుకోవడం జరిగింది. 6 సభ్యులను తీసుకుని వారి ద్వారా ఒకటి మినీ పార్లమెంట్, ఒక భాగం అనేది పార్లమెంటు అంటే శాసనశాఖ, ఒక భాగం కార్యనిర్వహణ శాఖ. ఈ విధంగా 2 భాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. శాసనశాఖ మరియు కార్యనిర్వహణ శాఖ అనేది 6 సభ్యులతోటి 1853 చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా భారతీయులకు సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాల్లో అవకాశం కల్పించినటువంటి మొట్టమొదటి 1853 భారతీయులకు సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలలో అవకాశం ఎలా? లార్డ్ మెకాలే కమిషన్ ద్వారా ఒక సివిల్ సర్వీసెస్ కమిషన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే భారతీయులకు సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాల్లో అవకాశాలను కల్పించడం జరిగింది. మరి 1833లోనే జరిగిందన్నారు కదా, అంటే ఆలోచన అనేది 1833లో చేశారు. సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాల్లో అంటే ప్రస్తుతం ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో 1833లోనే ఈ సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాల్లో విలియం బెంటిక్ అనే ఆయన ఆలోచన ద్వారా ఏం చేశారంటే సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పిందామనేటటువంటి అంశాన్ని ఇక్కడ లేవనెత్తాడు. వెంటనే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఇవ్వవద్దు అని ఆప్ చేశారనమాట. ఎవరండి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే భారతీయులు కనుక ఈ సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాల్లో కనుక మనం అవకాశం కల్పించినట్లయితే వారు మనం చేసేటటువంటి శాసనాల్లోకి, చట్టాల్లోకి చొరబడి మన యొక్క విషయాల్ని గ్రహించి మన మీద త్వరితగతిన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వవద్దు అని బ్రిటిష్ శాఖ అయినటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు, అంటే బ్రిటిష్లో ఇది 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా వచ్చారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అండ్ అంటే పరిపాలనా విభాగం చూసుకునే వాళ్ళు ఒకళ్ళు, తర్వాత ఇంకోటి ఏంటంటే వ్యాపార వ్యవహారాలు చూసుకునే ఒకళ్ళు. ఇలా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించకుండా నిరోధించారనమాట. అప్పుడు దీన్ని ఇలా ఆపేయడం జరిగిన తర్వాత 1853లో సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాల్లో మనకి లార్డ్ మెకాలే కమిషన్ ద్వారా 1854లో దీని ఒక కమిషన్ ద్వారా ఏర్పాటు చేసి సివిల్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి దీనికి చేయడం జరిగింది. దీని తర్వాత మనకి ఏం జరిగిందంటే బ్రిటిష్ చూడండి 1773, 1781, 1784, 1813, 1833, 1853 ఈ చట్టాలన్నీ ఏంటంటే కంపెనీ పాలనలో చేసినవి.
మళ్ళీ ఈ రెండు చార్టర్ చట్టాలు కాదు, సెటిల్మెంట్ చట్టం ఒకటి మరియు 1773 సవరణ చట్టం ఒకటి. చూడండి ఇక్కడ బిట్ అడిగే అవకాశం ఉంది. ఈ నాలుగింటి చూడండి, ఇది ఒకటి ఇచ్చి 1, 2, 3, 4 ఈ నాలుగింట్లో చార్టర్ చట్టం కానిది ఏదైనా అడుగుతాడు. సో అప్పుడు ఈ సెటిల్మెంట్ చట్టం అనేది చార్టర్ చట్టం కాదు. ఎందువల్లంటే ఇది సెటిల్మెంట్ చట్టం మాత్రమే. అదేవిధంగా ఇవి 4 ఇచ్చి దీన్ని ఒక డిఫరెంట్గా అడుగుతాడు. ఈ క్రింది వాటిలో 1784 అనేది ఏ చట్టానికి సవరణ చట్టంగా ఏర్పడింది అని అడగడం జరుగుతుంది. 1784 అనే పిట్స్ ఇండియా చట్టము 1773 అనేటటువంటి రెగ్యులేటింగ్ చట్టానికి సవరణ చట్టంగా ఏర్పడింది. ఈ విధంగా 1773 నుంచి 1853 వరకు ఏర్పడినటువంటి చట్టాలన్నీ కూడా ఏంటంటే కంపెనీ పాలనలో ఏర్పడినటువంటి చట్టాలు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఏర్పడినటువంటి చట్టాలు ఏంటండి 1773 నుంచి 1853 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చట్టాలన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీటి సీక్వెన్స్ కూడా మనకి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి. దీని తరువాత 1857లో ఏం జరిగింది? సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది మనకు తెలుసు. సిపాయిల తిరుగుబాటు అనేది ఆవు మరియు పంది కొవ్వుని తోటాలో పెట్టి కొరికి కాల్చమనడం ద్వారా హిందువులకి ఆవు మరియు పంది అనేది ముస్లిమ్స్కి వ్యతిరేకమైనటువంటి జంతువు కాబట్టి రెండింటిని వాళ్ళు చేయనన్న గురించి అప్పుడు సిపాయిలకి మంగల్ పాండే అనే ఆయన సిపాయిలకి ఒకరిని కాల్చడం ద్వారా, బ్రిటిష్ అధికారిని కాల్చడం ద్వారా మనకి సిపాయిల తిరుగుబాటు అనేది ఏర్పడింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత కంపెనీ యొక్క నిరంకుశ పాలనని గ్రహించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1858లో ఏం జరిగింది? బ్రిటిష్ రాణి చేతులకు వెళ్ళిపోయింది. ఈ యొక్క పరిపాలన అంతా ఏమైంది? బ్రిటిష్ రాణి చేతులకు వెళ్ళిపోవడం జరిగింది. బ్రిటిష్ రాణి అంటే బ్రిటిష్ చక్రవర్తి చేతులకి, చక్రవర్తి లేదా రాణి చేతులకి మన భారత పరిపాలన అంతా అక్కడికి బ్రిటిష్ రాణి పరిపాలన. అందుకే దీన్ని హెర్ మెజిస్ట్రేట్ అంటారు, హెర్ మెజిస్ట్రీ అంటారు. కాస్తంత బోరుగా అనిపించినా కూడా ఈ సబ్జెక్ట్ని చాలా కూలంకషంగా కనుక చదివినట్లయితే 5 నుంచి 6 మార్కులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూలంకషంగా తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. అదేవిధంగా హెర్ మెజిస్ట్రీ అంటే హెర్ అంటే ఆమె యొక్క, మెజిస్ట్రీ అంటే సంస్థానంలాగా వెళ్ళిపోయింది అనమాట. మన భారతదేశం అనేది 1858 నుంచి చక్రవర్తి లేదా రాణి పరిపాలనలోకి వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళు బ్రిటిష్ అంటే బ్రిటన్లో ఉండి పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రతినిధి ఒకరు ఉంటారు. ఇక్కడి వరకు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి పదవిని ఇక్కడి నుంచి ఏం చేశారండి? వైస్రాయ్ అనేటటువంటి పదవిగా ఏర్పాటు చేశారు. వైస్రాయ్ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కానింగ్ అనమాట. లార్డ్ కానింగ్ అనే ఆయన మొట్టమొదటి వైస్రాయ్. ఈయన ఎవరు? బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధి. భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవహారాలని ఎప్పటికప్పుడు బ్రిటన్కి చేరవేయడానికి ఏర్పడినటువంటి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కానింగ్. అలా ఈ యొక్క 1858 భారత ప్రభుత్వ చట్టము. 1858 ఏంటంటే భారత ప్రభుత్వ చట్టము. ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ద్వారా అంటే ఇది భారతదేశాన్ని మంచి పాలన సుపాలన వైపు అంటే మంచి పాలన వైపు తీసుకెళ్దామని తయారు చేసినటువంటి చట్టమే అని అంటారు. కానీ దీని ద్వారా కూడా ప్రజలు అనేవాళ్ళు అసంతృప్తి చెందడం ద్వారా అంటే దీని తరువాత ప్రజల్ని భాగస్వాములు చేయడం, ప్రజల యొక్క తోడ్పాటు అంటే భారతీయ ప్రజల యొక్క తోడ్పాటు, పరిపాలనలో సహకారము తోడ్పాటు ఉండాలని 1861, 1892, 1909 అనేటటువంటి కౌన్సిల్ చట్టాలను చేశారు. ఏం చట్టాలండి? కౌన్సిల్ చట్టాలు చేశారు. ఏం చట్టాలు చేశారు? 1861, 1892, 1909 అనేటటువంటి కౌన్సిల్ చట్టాలను చేయడం జరిగింది. అలా కౌన్సిల్ చట్టం చేయడం జరిగింది. ఇలాగా 1861 మొట్టమొదటి కౌన్సిల్ చట్టము. ఈ చట్టం ద్వారా మనకి ఏమేర్పడింది అంటే రాష్ట్రాలలో శాసనసభలు అనేవి ఏర్పడడం జరిగింది.
ఏంటండి రాష్ట్రాలలో 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ఏం ఏర్పడింది? పార్లమెంటరీ ప్రభుత్వము. పార్లమెంటరీ ప్రభుత్వానికి నాంది ప్లస్ రాష్ట్రాలలో శాసనసభలు ఏర్పడడం జరిగింది. 1861 ఈ యొక్క కౌన్సిల్ చట్టం ద్వారా ఏంటంటే పార్లమెంటు ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రాల్లో శాసనసభలు అనేవి ఏర్పడి శాసనాలని చట్టాలను తయారు చేయడం చేసినాయి. ఈ యొక్క 1861లోని మరి ఏం జరిగింది? అదే 1935లో అంటే రాష్ట్రాల్లో శాసనసభలు ప్లస్ కేంద్ర బడ్జెట్ అనేది ఏర్పడడం జరిగింది. రాష్ట్రాల్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి నాంది పలికింది ప్లస్ రాష్ట్రాల్లో శాసనసభలు మరియు కేంద్ర బడ్జెట్ అనేది ఏర్పడడం జరిగింది. కేంద్రంలో కేంద్ర బడ్జెట్ అనేది ఓవరాల్గా అన్ని రాష్ట్రాలకు కలిసి రాష్ట్రం ఏర్పడింది. కానీ 1935 నుండి రాష్ట్రాల శాసన మండలి రాష్ట్రాల్లో శాసనసభలు అంటే తెలుసు. మన ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 58 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ 175 ఎమ్మెల్యే స్థానాలు, ఇక్కడ శాసన మండలిలో 58 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ శాసన మండలి 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఇంకా ఏం చేశారంటే శాసన మండలి అనేది కంపల్సరీ కాదు. అంటే శాసన మండలి అనేది ప్రభుత్వాల యొక్క ఆలోచనతోటి మరియు పార్లమెంటు యొక్క అమలు చట్టం ద్వారా మాత్రమే శాసన మండలి అనేది ఏర్పాటు చేసుకోవాలి, కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలనేది లేదు. అప్పుడు కూడా బ్రిటిష్ పాలిత 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో రాష్ట్రాలలో 6 రాష్ట్రాల్లో మాత్రమే ఏముండేది? శాసన మండలి అనే వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం మన భారతదేశంలో కూడా 6 రాష్ట్రాల్లోనే ఉంది. ఏంటి? కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇలా 6 రాష్ట్రాల్లోనే ఉంది. ఇంతకుముందు 7 రాష్ట్రాల్లో ఉండేది శాసన మండలి అనేది. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఉండేది. జమ్మూ అండ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ ద్వారా దానికి స్వయం ప్రతిపత్తి తీసేసి 335A అనేటటువంటి పౌరసత్వ హక్కుల్ని రెండింటిని తీసేసి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాన్ని చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభగా కూడా చేశారు. లద్దాఖ్ని పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. 2 కేంద్రపాలిత ప్రాంతాలైనా కాశ్మీర్లో శాసనసభ అనేది ఉన్నది. అంటే శాసనసభ ఉంటే ఏంటి? రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో ఓటింగ్లో పాల్గొంటారనమాట. అదే బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అప్పుడు కూడా 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉండేది. మరియు ఒకవేళ ఇతర రాష్ట్రాలు కంపల్సరీ అనేది శాసన మండలి కంపల్సరీ, అది శాసన మండలి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టంలో కూడా ఏర్పాటు చేయలేదు. అలా 1861లో మనకి పార్లమెంటరీ ప్రభుత్వానికి నాంది మరియు రాష్ట్రాల్లో శాసనసభలు మరియు 1835 రాష్ట్రాల్లో శాసన మండలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1861లోనే మనకి ఏం జరిగిందంటే కేంద్ర బడ్జెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైందండి? 1860 కేంద్ర బడ్జెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 1861లోనే మళ్ళీ ఏమైంది? హైకోర్టు అనేది ఏర్పాటు జరిగింది. హైకోర్టు అనేది ఏర్పాటు చేసింది. ఎప్పుడు? 1862లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. వినండి, ఈ యొక్క 1861 ద్వారానే మనకి హైకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన దేశంలో 25 వరకు హైకోర్టులు ఉండటం జరిగింది. 1861 కౌన్సిల్ చట్టం ద్వారానే హైకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైకోర్టు యొక్క విషయంలో తీసుకున్నట్లయితే మొన్న మధ్యన అంటే దగ్గర జూలై 30వ తారీఖుతో ఎండ్ అయినటువంటి
మన అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తొలగింపు ప్రక్రియ అనేది జరిగింది. అది ఎలా జరిగిందంటే చూడండి, అంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి ఆ పదవి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని తొలగించడం అనేది రాష్ట్రానికి హక్కు లేదు. అయినా కూడా దాన్ని 31వ ఆర్డినెన్స్ ద్వారా 617, 618 చూడండి, మొన్న ఏపీలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని ఎలా తీశారంటే 31వ ఆర్డినెన్స్ అనేది స్టార్ట్ చేసి, యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 73 స్టేట్లో ఏముంటాయి 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి ఉంటాయి. పంచాయతీ మరియు మున్సిపాలిటీ అనేటటువంటి వ్యవస్థలు ఉంటాయి. అది కూడా అంటే పంచాయతీ వ్యవస్థ 1994, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సంస్థ ఇది కూడా 1994, 1967లో చేశారు. దాన్ని మళ్ళీ సవరించి 1994 చట్టాలు ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అయినటువంటి ఆయన, ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఆయన, చీఫ్ సెక్రటరీ, పంచాయతీ శాఖ చీఫ్ సెక్రటరీ అయినటువంటి గోపాలకృష్ణ ద్వివేది అనే ఆయన్ని అంటే ఎందుకు ఇలా చేశారు అంటే మార్చి 7, 2020న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు అనేవి జరగడానికి షెడ్యూల్ అనేది ఖరారైంది. అయితే కరోనా నిమిత్తం ఏం చేశారంటే ఆయన మార్చి 15వ తారీఖున నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి ఎన్నికల అధికారి ఏం చేశాడంటే మార్చి 15వ తారీఖున ఎన్నికలు అనేవి రద్దు చేశాడు. ఎందుకు? ఈ కరోనా నేపథ్యంలో. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అతను వెంటనే ఇలా రద్దు చేయడం ఆయనకి అంటే ఇది ఇలా రద్దు చేయకూడదనే ఉద్దేశంతో గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసి తదుపరి ఆయన ఏం చేశారంటే ఈ యొక్క 31వ ఆర్డినెన్స్ అని తీసుకొచ్చి చూడండి, 31వ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రులందరినీ ఆన్లైన్ ద్వారా ఒక మీట్ అయ్యి ఈమెయిల్ ద్వారా ఆ యొక్క ఆర్డినెన్స్ అనేది పాస్ చేసేలా చేశారు. ఈ యొక్క ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత ఆయన్ని పదవులను తొలగించడం జరిగింది. ఎలా తొలగించారంటే ఆర్టికల్ 200 అనే దానికి ఏపీ పంచాయతీరాజ్ దాంట్లో 200 అనే దానికి సెక్షన్కి 3 ఉంటాయి. ఒకటి ఆయన యొక్క అధికారం ఏంటి, అంటే ప్రభుత్వం యొక్క ముఖ్య కార్యదర్శిగా చేసిన వాడు అయి ఉండాలి, అర్హత, ఫస్ట్ అర్హత, తర్వాత పదవీ కాలం, మూడోది ఏంటి, ఫస్ట్ ఏంటంటే అర్హత, తర్వాత పదవీ కాలం, మూడోది ఏంటి అతని యొక్క అంటే అతను పదవిలో ఉండగా అతను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి అతను పదవిలో ఉండగా అతని మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు కానీ అతన్ని తీసేయాలనేటటువంటి వేరే ఆలోచన కానీ చేయకూడదనేది 3 విషయాల్లో ఉంది. ఆ విధంగా ఏం చేశారంటే దీనికి సవరణ చేసి ఈ యొక్క 200 అనే దానికి సవరణ చేసి ఏం చేశారంటే మొదటి దాన్ని అంటే యాక్చువల్లీ దాని యొక్క నిజమైనటువంటి అర్హత ఏంటంటే ఏదైనా ప్రభుత్వానికి కార్యదర్శిగా చేసినటువంటి మాజీ యొక్క సభ్యుడిని మాత్రమే దీనికి ఎన్నికల కమిషనర్ చేయాలనేది ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు యొక్క అధికారం అయినా పర్వాలేదని అతన్ని ఇక్కడ సవరించడం జరిగింది. రెండోది అంటే పదవి 5 సంవత్సరాలు అయితే 5 నుంచి 3కి కుదించడం జరిగింది. తర్వాత పదవిలో ఉండగా ఏం చేశారంటే చెయ్యకూడదని దాన్ని కూడా ధిక్కరించి ఇతనికి ప్రాస్పెక్టివ్ ఏదైనా శాసనాన్ని చేయాలంటే ప్రాస్పెక్టివ్ లేదా రిట్రోస్పెక్టివ్ అనేటటువంటి 2 శాసనానికి అధికారాలు ఉంటాయి. ఏదైనా
ఒక చట్టాన్ని చేసిన తర్వాత ఆ చట్టం అమలు అనే దానికి ప్రాస్పెక్టివ్, రెట్రోస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అండ్ రిట్రోస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అంటే చట్టం కానీ శాసనం కానీ, చట్టం కానీ సవరణ కానీ చేసిన తరువాత, చట్టం కానీ శాసనం కానీ చేసిన తరువాత అప్పుడు పదవిలో ఉన్న వ్యక్తికి కాకుండా, అంటే ఈ చట్టం కానీ సవరణలో కానీ చట్ట సవరణ కానీ చేసినటువంటి ఆ విషయాలు అప్పుడు పదవిలో ఉన్న, ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తికి ఇవి, అంటే ఈ ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తికి మాత్రం ఈ సూత్రాలు అనేవి చెందకుండా ఉండేది ప్రాస్పెక్టివ్ అనేది అనమాట. అంటే ఇప్పుడు చేసినటువంటి చట్టం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చట్టం చేసాం, అయితే ప్రస్తుతానికి పదవిలో ఉన్నాం, ప్రస్తుత పదవిలో ఉన్న వ్యక్తికి ఈ యొక్క సూత్రాలు అనేవి ఈ సూత్రాలు అనేవి అమలు చేయబడవు అనమాట. దాన్ని ప్రాస్పెక్టివ్ అంటారు. రిట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే ఇప్పుడు చేసినటువంటి సూత్రాలు, అంటే ఇప్పుడు చేసినటువంటి చట్టం కానీ లేదా సవరణ కానీ ప్రస్తుతం ఉన్న వ్యక్తికి కూడా అమలు చేయడాన్ని రిట్రోస్పెక్టివ్ అంటారు. అలా ఈ యొక్క రిట్రోస్పెక్టివ్ అనేటటువంటి ఈ చట్ట సూత్రం ద్వారా ఏం చేశారంటే ప్రస్తుతం ఉన్న వ్యక్తికి కూడా ఇది చట్ట సవరణ అనేది అమలవుతుందని అతన్ని తీసేయడం జరిగింది. ఎప్పుడు ఏప్రిల్ 11న ఏప్రిల్ 10న తీసేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 11న కె నాగరాజు అనేటటువంటి మాజీ తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అనమాట. అంటే చూడండి, మాజీ తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఈ పదవిలో పెట్టడం జరిగింది. ఇది ఎవరు చేశారంటే ఈ సవరణకి గోపాలకృష్ణ ద్వివేది అనేటటువంటి ఆయన దీనికి సహకారం చేయడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన వెళ్ళి, నాకు అంటే పదవిలో ఉండగా రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి, కానీ అంతేకాకుండా ఈ యొక్క పదవికి కేవలం దీన్ని తొలగించాలంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలాగైతే తొలగిస్తారో అదేవిధంగా 2/3 వంతు ఈ యొక్క అసెంబ్లీలో 2/3 వంతు జనంతో, అంటే 2/3 వంతు అసెంబ్లీ సభ్యులతోటి మెజార్టీతోటి ఇతను తొలగించడం జరుగుతుంది. అది కూడా మన గవర్నర్ యొక్క అనుమతితోటి అతని మీద ఏమైనా అభియోగాలు చేసినప్పుడు మాత్రమే. కానీ వీళ్ళు కేవలం ఈ యొక్క ఎన్నికలు అనేవి రద్దు చేయడం ద్వారా ఇది చేశారు అనేది ఆయన ఏం చేశారంటే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారనమాట. దాని తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే, ఏపీ ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే కేవలం పంచాయతీ వ్యవస్థను మాత్రమే మీరు సవరించారు, అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో ఈయన కొనసాగవచ్చా అంటే పంచాయతీ వ్యవస్థకు మాత్రమే 1994 ఏపీ పంచాయతీ రాజ్ శాఖ చట్టానికి మాత్రమే సవరణ చేశారు, మరి మున్సిపాలిటీ చట్టం ఉంది కాబట్టి దానికి కొనసాగుతారా అనేటటువంటి ఒక ప్రశ్న లేవనెత్తడంతో మళ్ళీ సుప్రీంకోర్టులో దీన్ని ఏపీ ప్రభుత్వం అనేది దాఖలు చేయడం ద్వారా అది కూడా ఇక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఇచ్చి అతను 2016లో రావడం జరిగింది. ఇంకా ఒక సంవత్సరం ఆయనకి ఈ యొక్క పదవి బాధ్యత అనేది ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తుది తీర్పుగా హైకోర్టు చెప్పిందే ఇందులో తీర్పు, నేను చెప్పేది ఏం లేదని అది కూడా స్టే ఇవ్వనని చెప్పడంతో జూలై 30న 2020 జూలై 30వ తారీఖున ఏం జరిగిందంటే తిరిగి మళ్ళీ రమేష్ కుమార్ అనే ఆయనకి ఈ యొక్క పదవీ బాధ్యతలు అనేవి అప్పచెప్పడం జరిగింది. అలాగా ఇప్పుడు మనకి 1861 నుంచి హైకోర్టు అనేది 1862లో మనకి రావడం జరిగింది. ఇలా ఈ విషయంలో ఏంటంటే మనం చెప్పుకునేటప్పుడు బోర్ లేకుండా ప్రస్తుతం ఉన్న విషయాలను కూడా మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకి సబ్జెక్ట్లో బోర్ అనేది ఉండదు. అలా 1861 నుంచి హైకోర్టు అనేది రావడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ అనేది ఇక్కడి నుంచి తీసుకున్నాం, బ్రిటన్ నుంచి తీసుకున్నాం. న్యాయ వ్యవస్థ అనేది బ్రిటన్ నుంచి తీసుకుంటే న్యాయ వ్యవస్థ పనితీరు చూడండి, న్యాయ వ్యవస్థ బ్రిటన్, పనితీరు న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు చూసుకున్నట్లయితే
అమెరికా. న్యాయ వ్యవస్థ అనేది బ్రిటన్ నుంచి తీసుకుంటే న్యాయ వ్యవస్థ పనితీరు అనేది అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా న్యాయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలా ప్రస్తుత పరిస్థితులు అంటే దీన్ని మళ్ళీ మనం ఇంకా విపులంగా ఇంకా కూలంకషంగా మనం హైకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అంటే 2019, 2020లో వచ్చినటువంటి అనేక చట్టాలని ట్రిపుల్ తలాక్ చట్టము మరియు శబరిమల చట్టము మరియు అంతేకాకుండా 370 ఆర్టికల్ అనేది రద్దు చేసినటువంటిది, ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి అనే బోల్డ్ని ఈ మధ్యన సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం అనేది జరిగింది. వీటన్నిటి గురించి మనం పాలిటీ లోపలికి వెళ్ళినప్పుడు పాలిటీ సబ్జెక్ట్ అనేది ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయాన్ని కొత్తగా అప్డేట్స్ అనేవి చేర్చి ప్రస్తుత పరిస్థితులకి అంటే పాలిటీలో ఉన్న విభాగాలకి అనుసంధానం చేస్తూ మనం ఖచ్చితంగా చదువుకోవడం ద్వారా పాలిటీ విభాగంలో అభ్యర్థులు అనేవాళ్ళు ఎటువంటి ఏ మూల నుంచి క్వశ్చన్ వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి మనకి అవకాశంగా ఈ యొక్క పాలిటీ విభాగాన్ని చెప్పుకుందాం కూలంకషంగా. దీని తరువాత చూడండి, ఈ యొక్క న్యాయ వ్యవస్థని బ్రిటన్ నుంచి తీసుకున్న తర్వాత పనితీరు అనేది న్యాయ వ్యవస్థ పనితీరు అనేది అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. 1861లో ఏమైందండి, హైకోర్టు అనేది ఏర్పడింది. దాన్ని 1862లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ యొక్క 1861లోనే మనకి పార్లమెంటరీ వ్యవస్థ, రాష్ట్రాల్లో శాసనసభలు, కేంద్ర బడ్జెట్ అనేది ఏర్పడడం జరిగింది. అంటే ఈ రాష్ట్రాల్లో శాసనసభలు అనేది శాసన వ్యవస్థ అనేది 1853లోనే ఏర్పడినప్పటికీ దాని విస్తృత రూపం మాత్రం 1861 నుంచి ఏర్పడడం జరిగింది. అంటే శాసనసభల్లో సభ్యులుగా ఉండటమే కానీ దాని తరువాత సభ్యులు అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది దీని తర్వాత నుంచి రావడం జరిగింది. అలాగా మనకి దీని తర్వాత చట్టం తీసుకున్నట్లయితే 1867 తర్వాత తీసుకున్నట్లయితే 1892 కౌన్సిల్ చట్టము. 1892 కౌన్సిల్ చట్టము. ఈ యొక్క 1892 కౌన్సిల్ చట్టం ద్వారా ఏమైందంటే ఈ రాష్ట్రాల శాసనసభల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఏం చేశారు, బడ్జెట్ మీద, ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ప్రశ్నలు వేసే అధికారం అంటే అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ అనేది కేంద్ర బడ్జెట్, దాని మీద ఏ శాఖలకు ఎంతెంత కేటాయిస్తున్నారు, లేదా ప్రజా యొక్క ధనాన్ని ఎలా మీరు వినియోగిస్తున్నారు అనేటటువంటి విషయాల మీద ప్రశ్నలు వేసేటటువంటి అధికారం ఈ యొక్క 1892 కౌన్సిల్ చట్టం ద్వారా వచ్చింది. దీని తర్వాత తీసుకున్నట్లయితే 1800 అంటే ప్రతిపక్షం అనేది ఏర్పడడం జరిగిందనమాట. ప్రతిపక్షంగా 1909 అనేది ఏంటండి, మార్లే మింటో చట్టం అనమాట. దీని ద్వారా ఏం జరిగిందంటే మనకి ప్రత్యక్ష ఎన్నికలు శాస్త్రీయం చేయడం చార్లెస్ అబ్హౌజ్ అనే కమిటీ ద్వారా ఏం చేశారంటే ఈ యొక్క ప్రత్యక్ష ఎన్నికలు అనేవి శాస్త్రీయబద్ధంగా చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే చార్లెస్ అబ్హౌజ్ అనేటటువంటి ఆయన యొక్క కమిషన్ ద్వారా, ఆయన యొక్క కమిటీ ద్వారా ఏం చేశారంటే ఎన్నికలు అనేవి ప్రత్యక్ష ఎన్నికలు శాస్త్రీయబద్ధంగా జరగాలనేటువంటి విషయాన్ని చేశారు. అంతేకాకుండా ఈ 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ముస్లింలకు ఏంటండి ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు ఏం చేశారు, ముస్లింలకు అనేది ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు అనేది చేయడం జరిగింది. అంటే వారి యొక్క ప్రజలు మాత్రం, అంటే వారి ఓటర్లు, ముస్లిం ఓటర్లు మాత్రం వారిని ఎన్నుకునేలాగా వారికి ప్రత్యేకమైనటువంటి అంటే మత
ప్రాతిపదికన వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ యొక్క మింటో మార్లే సంస్కరణలు ఏమంటారంటే జాతి మత నియోజకవర్గాల పితామహుడు అంటారనమాట. మింటోని ఏమంటారంటే మత నియోజకవర్గాల పితామహుడు అని మింటోని అంటారనమాట. అయితే సో ఈ యొక్క 1909 చట్టం ద్వారా ఏమైందండి, కౌన్సిల్ చట్టం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు శాస్త్రీయం చేయడం, తర్వాత శాస్త్రీయబద్ధంగా నిర్వహించడం, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క 1909 చట్టం ద్వారా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ 1919 అనే చట్టము తీసుకున్నట్లయితే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారనమాట. ఈ యొక్క మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ఏమైంది, ఇందాక రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర బడ్జెట్ అనేది కేంద్ర బడ్జెట్ ఏమైంది, రాష్ట్ర బడ్జెట్ మరియు కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ కింద ఈ యొక్క మాంటేగ్ చేమ్స్ఫర్డ్ అనేది ఏం చేసిందండి, ఇంతకుముందు ఏంటి 1861లో డైరెక్ట్ ఒకటే కేంద్ర బడ్జెట్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాల పరిపాలన మరియు రాష్ట్రాల బడ్జెట్ వేరు, కేంద్రాల పరిపాలన మరియు కేంద్రాల బడ్జెట్ వేరు. దీన్ని ఇక్కడ బడ్జెట్ విషయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. ఈ బడ్జెట్ అనే విషయాన్ని 1919 ఇలా విడదీసిన తరువాత ప్రస్తుతం మన బడ్జెట్లు అనేవి ఎలా ఉన్నాయంటే, మన భారతదేశంలో బడ్జెట్ అనేది అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏం చేసేవారంటే ఈ బడ్జెట్ని బడ్జెట్ పత్రాలను ఏం చేసేవారండి, సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఎందుకు 5 గంటలకు ప్రవేశపెట్టేవారు బ్రిటిష్ వారు? శాసనసభలో ఎందుకు ప్రవేశపెట్టేవారంటే, యాక్చువల్లీ మనం జాగ్రఫికల్గా చూసుకున్నట్లయితే ఇది గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీలు, దీనికి ఎదురుగుండా ఉన్నది 180 డిగ్రీలు. అంటే గ్రీన్విచ్ రేఖాంశం దగ్గర 11 గంటలు కనుక టైం అయినట్లయితే, అంటే మన భారతీయ టైము 82:30 ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో టైం ఎంత అవుతుందంటే 5:30 గంటల ముందుంటుంది. అంటే ఇక్కడ ఎంత టైం అయినా దానికి 5:30 గంటల ముందుంటుంది మన భారతదేశ టైం. కాబట్టి ఇక్కడ 11 గంటలకి బ్రిటిష్ వారు అనేవారికి అక్కడ 11 అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఉదయం, కాబట్టి ఇక్కడ ఉదయం లెక్కనే ఇక్కడ 5 గంటలకు అనేది ఏం చేసేవారు, అక్కడ 11 అవుతుంది. కాబట్టి అదే 11కి అక్కడ ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెడుతున్నట్టు వాళ్ళకి తెలిసినా ఇక్కడ అయ్యేటప్పటికి కరెక్ట్గా 5 గంటలు అయ్యేది. కాబట్టి మన దేశంలో టైం అనేది మామూలు గ్రీన్విచ్ రేఖాంశం నుంచి మనకి 5:30 గంటల ముందుంటుంది. కాబట్టి మన భారతదేశ కాలమానం అక్కడ 11 అయినప్పుడు ఇక్కడ 5 గంటలకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విషయం ద్వారా మనం చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీన్ని ఎప్పుడు మార్చారు, ఈ 5 గంటలకి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనే విషయాన్ని మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు మార్చారంటే 1998 వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో మార్చడం జరిగింది. 1998 వాజ్పేయి గారి ప్రభుత్వంలో దీన్ని 11 గంటలకు తీసుకురావడం జరిగింది. 11 గంటలకి తీసుకురావడం జరిగింది. ఏంటండి, సాయంత్రం 5 గంటలకు ఉన్నటువంటి దీన్ని ఏ సంవత్సరంలో అంటే 1998లో 98 నుంచి 2004 వరకు ఎవరు చేశారంటే వాజ్పేయి గారు చేశారు. ఈ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ యొక్క బడ్జెట్ అనే దాన్ని కరెక్ట్గా మన యొక్క కాలమానం భారతదేశ కాలమానం ప్రకారం
ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం మొట్టమొదటిసారి ఎప్పుడంటే వాజ్పేయి గారి ప్రధానిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మనకి 2017లో గ్రూప్ 2లో ఎగ్జామ్లో అడగడం జరిగింది. మన భారతదేశంలో ఉన్నటువంటి బడ్జెట్ని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో లేదా ఏ ప్రధాని కాలంలో ఈ యొక్క బడ్జెట్ని ఉదయం మన భారత కాలమానం ప్రకారం ఉదయం ప్రవేశపెట్టడం జరిగింది అనేది అడగడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. అంతేకాకుండా మన భారతదేశంలో అసలు బడ్జెట్ అనే మాట ఎలా వచ్చింది అనేది చూసుకున్నట్లయితే బడ్జెట్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి గమనించినట్లయితే అది ఫ్రెంచ్ యొక్క పదం అండి. ఫ్రెంచ్ భాషలో బగెట్ అంటే బడ్జెట్ అని అర్థము. ఫ్రెంచ్ భాషలో బగెట్ అంటే తోలు సంచి. ఫ్రెంచ్ భాషలో ఏంటండి బగెట్ అంటే తోలు సంచి అని అర్థము. ఈ తోలు సంచిలో ఏం చేసేవారంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి ఏం చేసేవాడంటే ఈ తోలు సంచిలో వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాల పట్టిక అనే దాన్ని ఈ యొక్క ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేవాడు. బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్ అనేది ఏం చేసేవారు, ఆదాయ వ్యయాల పట్టిక అంటే ఈ సంవత్సరం ఎంత ఖర్చు అయింది, ఎంత అప్పు తీసుకొచ్చాం, ఎంత ప్రజల ఖర్చు పెట్టాం, ఎంత సంపాదించాం అనేటటువంటి విషయాల సమాహారాన్ని అంతా ఒక దీన్ని డాక్యుమెంట్స్ రూపంలో ఏం చేసేవారంటే ఆ తోలు సంచిలో తీసుకొచ్చేవారు. ఎలాగా బడ్జెట్ అనేటటువంటి తోలు సంచిలో తీసుకొచ్చేవారు. అదే విషయమే మనకు కూడా ఆ ఫ్రెంచ్ సాంప్రదాయాన్ని అనుసరించి బడ్జెట్ అనడం స్టార్ట్ చేశారు. నిజానికైతే మన యొక్క భారత రాజ్యాంగంలో 112 అనేది భారత రాజ్యాంగ బడ్జెట్ అనేటువంటి ఆర్టికల్ ఇది. ఈ 112వ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో ఏముంటుందంటే భారతదేశ వార్షిక ఆదాయ వ్యయాల పట్టిక అని ఉంటుంది. అంతే, కేవలం ఏమని ఉంటుందండి, భారతదేశం యొక్క వార్షిక ఆదాయ వ్యయాల పట్టిక అనేటటువంటి విషయమే ఉంటుంది. కానీ దీనికి చూడండి, భారతదేశం యొక్క వార్షిక ఆదాయ వ్యయాల పట్టిక అనే విషయాన్ని భారత రాజ్యాంగంలో ఉంటుంది, కానీ బడ్జెట్ అనే మాట ఎక్కడా ఉండదు. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ అనే విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. బడ్జెట్ అనే మాటని ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. దీని తరువాత చూడండి, ఈ బడ్జెట్ని ఎప్పుడు మనం ప్రవేశపెడుతున్నాం, సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క బ్రిటిష్ వారు అనేవారు ప్రవేశపెట్టేవారు. తర్వాత వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న సమయంలో దాన్ని 11 గంటలకు తీసుకురావడం జరిగింది. ఇది బిట్గా కూడా అడగడం జరిగింది. కాబట్టి దీని తర్వాత ఈ యొక్క మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో ఉన్నటువంటి 1919 ఇంకోటి ఏంటి, ద్విసభా విధానము. 1919 ఇంకోటి ఏంటండి, ద్విసభా విధానము. ద్విసభా విధానం అంటే లోక్సభ రాజ్యసభ అనేటువంటి ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ ఎగువ సభ దిగువ సభ అనే విషయాన్ని కూడా 1919 అనేది చేయడం జరిగింది.